రైతు రాజ్యం ఈ రోజు కావాలి. తిరుపతి జిల్లా రైల్వే కోడు మండలంలోని అనంతరాజుపేటలో ప్రభుత్వం బంజరు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కేటాయిస్తున్నారంటూ సిపిఐ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో ఇంటి ఫ్లాట్లకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తహసీల్దార్ ప్రజా సమస్యలను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీకి సంబంధించినటువంటి భూమి 1237లో 5 ఎకరాల 89 సెంట్లు, అలాగే 1232లో 38 సెంట్లు, పూర్తిగా 6 ఎకరాల 38 సెంట్ల భూమిలో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు పూర్తిగా ఆ దారులను దారులన్నింటినీ కూడా మొత్తం ఇక్కడ అటు ఇటు పోయే దారులను అన్నిటిని కూడా పూర్తిగా రోడ్లు చేసుకొని ప్రభుత్వం భూమిని కబ్జా చేసి ప్రభుత్వం భూమిలో ఇదిగో ఫ్లాట్లు కడతా ఉన్నాడు. రోడ్లు వేస్తూ ఉన్నాడు. మరి లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నా కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు